భగవద్గీత 2వ అధ్యాయం 9వ శ్లోకం. సాంఖ్యయోగం సంజయ ఉవాచ ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతపః న యోత్స్య ఇతి గోవిందముక్త్వా తూష్ణీం బభూవ అభావం. ఓ ధృతరాష్ట్ర మహారాజా, నిద్రను జయించినవాడు గుడాకేశుడు, శత్రువులను భయపెట్టేవాడు పరంతపుడు అయిన అర్జునుడు ఇంద్రియాలకు ప్రభువైన శ్రీకృష్ణునితో హృషీకేశునితో పై విధంగా తన మనసులోని మాటలు చెప్పి, గోవిందా, నేను యుద్ధం చెయ్యను అని తేల్చి చెప్పి మౌనంగా ఉండిపోయాడు. సందర్భం: అర్జునుడు తన మనస్సులోని శోకాన్ని, గందరగోళాన్ని శ్రీకృష్ణుని ముందు పూర్తిగా వెళ్లబోసుకున్న తర్వాత జరిగిన పరిణామం ఇది. తన వాదనలన్నీ వినిపించి శిష్యుడిగా శరణు వేడి చివరగా తాను ఏమాత్రం యుద్ధం చేయలేనని స్పష్టం చేసి రథం మీద అలాగే మౌనంగా కూర్చుండిపోయాడు. ఇక్కడితో అర్జునుడి విషాద స్థితి పరాకాష్ఠకు చేరుకుంది. ఈ దృశ్యాన్ని సంజయుడు ధృతరాష్ట్రుడికి వివరిస్తున్నాడు. రేపు మరో గీత శ్లోకంతో మళ్లీ కలుద్దాం. Subscribe for more Geeta for Life.